నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆరోగ్యమే మహాభాగ్యం దాని గురించి మాట్లాడేదానికి ఇక్కడ వచ్చాను. మెయిన్గా ఈరోజు చెప్పాల్సింది ఏమంటే ఒబిసిటీ అంటే అందరూ ఎందుకు లావు అవుతున్నారు. ఏం చెప్తారంటే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ దాంట్లో ఏమంటే హైట్ వర్సెస్ వెయిట్. అది యాక్చువల్గా మనం వచ్చి పొరపాటు అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చి 170 సెంటీమీటర్ 70 కేజీలు ఉండాలి నన్ను. ఇది వాళ్ళు చెప్పేది. ఆ 70 కేజీ అనేదే వచ్చి మ్యాక్సిమం. దాంట్లో మన 25% అంటే ఏం లెక్క చూశారంటే 70లో 25% పావు అంటే తక్కువగా మనం వచ్చి 17 కేజీ తక్కువగా ఉండాలి. అంటే 70 - 17 ఎంత అంటే 53 కేజీ. బట్ నానేం చేశానంటే 40% తక్కువ చేసి ఐఎమ్ మెయింటైనింగ్ 42 కేజీ. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. మన వరల్డ్ ఈస్ బిగ్ స్కూల్ అటంట మన పశువులు సేమ్ వే బఫల్లో ఎమికల్గా బోని బఫల్లో విల్ గివ్ యూ మిల్క్. ఈ ఫ్యాటీ బఫల్లో వచ్చి టెంపుల్ కవ్ ఉంటారు. ఫ్యాటీ పశువు వచ్చి టెంపుల్ కవ్. అట మనం వచ్చి బోనిగినే ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏమిటంటే మన అనాటమీ 2 లంగ్స్, హార్ట్, కిడ్నీ, స్టమక్, దానిలో లివర్, పంకిరియాస్, ఆయనకి చిన్న పేగులు, పెద్ద పేగులు. అప్పుడు మన చెస్ట్కు లోపల మన కడుపు ఉండాలి. చెస్ట్కు బయట కడుపు వస్తే ఏమవు ఈ వైటల్ ఆర్గన్స్ అని చెప్పే మన లంగ్సో హార్టో ఇదంతా దాని ఆపరేషన్ వచ్చి రెస్ట్రిక్ట్ అయిపో. అప్పుడు వైటల్ ఆర్గన్స్ ఆపరేషన్ రెస్ట్రిక్ట్ అయితే ప్రాబ్లం అయిపో. దానిలో మెయిన్ ప్రాబ్లం ఏమంటే మన లంగ్ కెపాసిటీ వచ్చి 2000 క్యూబిక్ సెంటీమీటర్. ఈచ్ లంగ్ 1000 క్యూబిక్ సెంటీమీటర్. అప్పుడు అంత గాలి మన లోపల వెళ్ళాలి. అప్పుడు కడుపు పెద్దదైతే ఏమవు లంగ్స్ ఎక్స్పాన్షనో కాంట్రాక్షనో ప్రాబ్లం అయిపో. సేమ్ వే హార్ట్ ఆపరేషన్, సేమ్ వే కిడ్నీ ఆపరేషన్, అట్లా స్టమక్ ఇదంతాను ప్రాబ్లం అయిపో. దాని నుంచి మనం ఏమంటే తక్కువగా ఓ 20-25% తక్కువ చేసుకోవాలి. బట్ మన ఇండియన్ హిమోగ్లోబిన్ దట్ ఈస్ బ్లడ్ ప్యూరిటీ ఏమి ఉండాలంటే లేడీస్ 13, జెంట్స్ వచ్చి 14 పైకి ఉండాలి. బట్ నా హిమోగ్లోబిన్ వచ్చి నన్ను ఎప్పుడున్నా 15 నుంచి 16.2 మెయింటైన్ చేస్తాను. 15 వస్తే కొంచెం మొలకలు, కొంచెం విత్తనాలు, పచ్చి కొబ్బరి, జీడిపప్పు ఇదంతా తిని ఎక్కువ చేసుకుంటాం. సపోజింగ్ 16.2 వచ్చేస్తే ఒట్టి కూరగాయలు, పళ్ళు తిని మెయింటైన్ చేస్తాను. ఇట్లా మనం చేయాల్సింది ఏమంటే మన ఆరోగ్యానికి మెయిన్ వచ్చి బాడీ మాస్ ఇండెక్స్ కాదు, మెయిన్గా వచ్చి మెజర్మెంట్ ఆఫ్ హీమోగ్లోబిన్. దానిలో ఏం చెప్తారంటే మన బ్లడ్ ప్యూర్గా ఉంటే మనకు జబ్బులు లేదు. బ్లడ్ పాడైపోతుంటే మన జబ్బులు తగిలించుకుంటా ఉంటే మీనింగ్. ఓకే. సో ఈ ఒబిసిటీ రీజన్ నానొచ్చి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుడ్ ఈజ్ ది మెయిన్ రీజన్. ఇప్పుడు మన తినే ఫుడ్ తక్కువగా 3 టైమ్స్ తిన్నామంటే 3 టైమ్స్ టాయిలెట్ వెళ్ళాలి. అట్టా ఫుడ్గా మనం తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లేట్ నిండా అన్నం, కొంచెమేమో ఫ్రై చేసిన కూరగాయలు. దాన్ని మీరు ఉల్టా చేసి ఏం చేస్తారంటే ప్లేట్ నిండా ఒట్టా పచ్చి కూరగాయలు, లేదంటే ఆవిళ్ళు ఉడకబెట్టిన కూరగాయలు, ఆకుకూరలు. దానిలో ఓ 15-20% 1 టైం ఏమో కార్బోహైడ్రేట్, అది హోల్ గ్రెయిన్ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్ వద్దు. దాన్ని ఏమంటే మన బ్రెయిన్ రిమూవ్డ్ దట్ ఈస్ వైట్ రైస్ వద్దు. సేమ్ వే చపాతీ వద్దు. దాంట్లో మన హోల్ వీట్ తీసుకోవచ్చు, దంపుడు బియ్యం కొంచెం తీసుకోవచ్చు. దీనికి రెండింటికి బెస్ట్ ఏమంటే ఈ గోధుమలో లేదు మన బియ్యము నార్త్ ఇండియాలో వింటర్ కంట్రీస్లో అది తినచ్చు. అప్పుడు ఏమంటే అది హై క్యాలరీ ఫుడ్ ఉండేదాని నుంచి, గ్లూటోన్ ఉండేదాని నుంచి మనకు డైజెస్ట్ అవ్వడానికి లేట్ అవ్వు.
మనకు వేడి పుట్టించు, అప్పుడు మనకు చలి పుట్టదు. బట్ మనం ఉండేదేమో బాంబ్ కంట్రీ. ఇక్కడ వచ్చి మనం తినాల్సింది ఏమంటే రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు ఇట్టదే తినాలి. ఇది కూడా నేను ప్రోగ్రాంలంతా చెప్పాను. 1 గ్లాస్ ఉంటే 2.5 గ్లాస్ నీళ్ళు పోసి దాన్ని ఆవిరిలో ఓ 30 మినిట్స్ 35 మినిట్స్ ఇడ్లీ పాటలు పెట్టారంటే ఆవిరిలో ఉడికేసి దాంతో 3 or 4 టైమ్స్ ఒకటే పచ్చి కూరగాయలు లేదంటే ఆవిరిలో ఉడకబెట్టిన కూరగాయలు ఇట్లా తిని మనం వచ్చి కొంచెం కొంచెంగా మన వెయిట్ని తగ్గించవచ్చు. సో బెస్ట్ వెయిట్ రిడక్షన్ ఫుడ్ ఏమంటే 1 టైం తింటే యోగి, 2 టైమ్స్ తింటే భోగి, 3 టైమ్స్ తింటే రోగి, ఇట్లా మెనీ టైమ్స్ నేను చెప్పాను మీకు. దాని నుంచి మన ఫిజికల్ వర్క్ ఎంత దానికి తగినట్టు తినాలి. ఒక అరటిపండు 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తాం. అదే అరటిపండు 100 రూపీస్ చెప్తే కొనుక్కోము. అట్టా ఏం చెప్తారంటే మెటబాలిజం వర్సెస్ కెటబాలిజం ఆర్ కెటబాలిజం వర్సెస్ మెటబాలిజం. మనం ఎంత ఫిజికల్ వర్కో అంతకే మనం తినాలి. అట్టా మన ఫిజికల్ వర్క్ మనం మెజర్మెంట్ చేయాలి. కొందరు ఏం చెప్తారంటే డైలీ 2000 కలోరీ కావాలంటారు. 2000 కలోరీ తింటే 2000 కలోరీ స్పెండ్ చేయడానికి తక్కువ 20 కిలోమీటర్లు నడవాలి, లేకుంటే పని చేయాలి. అప్పుడు మనం ఎక్కడ ఏమంటే కూర్చునే వాళ్ళకి ఎందుకు 2000 కలోరీ? అప్పుడు ఏమంటే క్వాంటిటీ తక్కువ చేసేసి క్వాలిటీ ఇంక్రీజ్ చేయాలి. అట్టా మనం ఏం చేయొచ్చంటే నా ప్రోగ్రాంలో చెప్పాను డైలీ ఫుడ్ ఏం తీసుకోవాలంట. అట్టా మీరు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా ఈ ఒబిసిటీ ఉండే వాళ్ళందరూ మెయిన్గా వచ్చి ఈ కార్బోహైడ్రేట్ అనేది మానేయండి. ఈ కార్బోహైడ్రేట్ డైరెక్ట్గా ఏమవ్వటంటే ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వు. కార్బోహైడ్రేట్ వచ్చి ఫ్యాట్గా కన్వర్ట్ అయిపో. దాని నుంచి దట్టు పాలిష్డ్ బియ్యమో లేదు మెషిన్ గ్రౌండ్ వీటో లేదు పాలిష్డ్ సిరిధాన్యాలో లేదు మెషిన్ గ్రౌండ్ రాగులు, సజ్జలు, జొన్నలు. ఏమంటే కొందరు ఏం చెప్తారంటే రాగి జావా తాగొచ్చు ఉంటారు. రాగి జావా తినచ్చు అటంటే మన 50-60 ఇయర్స్ ముందు దానిలో స్టోన్లు గ్రైండ్ చేసాం. ఈరోజు మెషిన్లో గ్రైండ్ చేసాము అంటే దానిలో ఉండే ఫైబర్ స్ట్రక్చర్ వెళ్ళిపో. అప్పుడు ఏమంటే అది తిన్నామంటే మనకు గడ్డలుగా వచ్చు, పులుకలుగా ఫామ్ అవ్వు. నెంబర్ 2 ఏమంటే మన తాతగారు వాళ్ళ అయ్యగారు అందరూ ఏమంటే మార్నింగ్ 4 o'clock 5 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు పొలాల్లో పాటుపడారు. అది లేకుండా నో 2 వీలర్, నో 3 వీలర్, నో 4 వీలర్. అది లేకుండా పాలిస్ట్ బట్టలు ఏమీ లే. అది లేకుండా ఇంట్లో ఉండే కుషన్ చైరో ప్లాస్టిక్ చైరో లేదు. అట్టా ఆ రోజుల్లో వచ్చి ఈ రాగి జావా పండించు. బికాస్ మన ఫిజికల్ వర్కే ఎక్కువ. అది లేకుండా వాళ్ళు నీళ్ళని ఎక్కువ తాగారు. ఈరోజు మన సెడెంటరీ ఫిజికల్ వర్క్ ఏమీ లేదు. ఇప్పుడు రాగి జావా ఇట్లా జావా తాగినారంటే అది మనకు డైజెస్ట్ కానే కాదు. దాని నుంచి బెస్ట్ థింగ్ ఏమిటంటే ఫుడ్లో మనం ప్రిఫరబ్లీ పచ్చి కూరగాయలు, నాటు కూరగాయలు, దట్ ఈస్ రౌండ్ సొరక, లెంతి పొట్లక, చిన్న బీరక, క్యాబేజ్, దొండక, పపయ కాయి, ఇట్లా ఏదో కూరగాయలు తీసుకొని దాన్ని ఇనిషియల్గా మీరు ఏం చేస్తారంటే తురిమేసి దానిలో అల్లం, వెల్లుల్లి, మిరియాలు ఇది వేసుకోండి. కావాలంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, టమాటో, ఆనియన్, మామిడికాయ, ఉసిరికాయ, కొంచెం ధనియా, జీరా కూడా వేసుకోవచ్చు. దీన్ని పచ్చిగానే తినండి. దానిలో ఏం చేస్తారంటే ఒకట కొబ్బరి తురుము లేదంటే కొబ్బరి పాలు లేదా 1 టైం మొలకలు, పెసులు మొలకలో, మినుముల మొలకలో. ఈ మొలకలో ఈ కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరినో లేదు పచ్చి పల్లిలో జస్ట్ 20 grams తీసుకుంటే చాలు. దాని మీద తీసుకోవద్దండి. మిగతా 200 grams మన క్వాంటిటీ తింటూ ఉంటే 180 grams వచ్చి పచ్చి కూరగాయలు లేకంటే పచ్చి ఆకుకూరలుగా ఉండాలి. ఓకే, మీకు దానిలో ఏదైనా అబ్జెక్షన్ ఉంది అంటే దీన్ని హాఫ్ బాయిల్ ఆర్ హాఫ్ కుక్డ్ ఆర్ స్టీమ్ కుక్డ్ కూరగాయలు లేకుంటే ఆకుకూరలు తీసుకొని దింపేసి మీరు ఆరిన తర్వాత తినేటప్పుడు ఒకటే పచ్చి కొబ్బరి పల్లిలో లేదంటే మొలకలో ఇది వేసి ఇది తినండి. 1 టైం వచ్చి మొలకలు,
1 టైం వచ్చి సీడ్స్. మిగతా 2 టైమ్స్ మీరు ఏం చేస్తారంటే ప్రిఫరబుల్లీ మీరు వచ్చి ఒట్టి కూరగాయలే తినండి. ఓకే. ఇంకోటి నా షార్ట్గా మీకు చెప్పేది ఏమిటంటే ఫ్రూట్స్ ఆర్ రా వెజిటబుల్స్ ఆర్ స్టీమ్ కుక్డ్ వెజిటబుల్స్ ఆర్ గ్రీన్ లీవ్స్, దాంతో 1 టైం 20 గ్రామ్స్ మొలకలు, 20 గ్రామ్స్ మన పచ్చి కొబ్బరి లేదంటే పల్లీలు లేదంటే జీడిపప్పు, 1 టైం విత్తనాలు. మిగతా 2 టైమ్స్ మీరు ఏం చేస్తారంటే ఒట్టి పచ్చి కూరగాయలుగా తినండి. ఆటోమేటిక్గా మీకు వెయిట్ వచ్చి బాగా తగ్గు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫుడ్, అదర్ 2 థింగ్స్ ఆల్సో మేజర్ ప్రాబ్లం ఫర్ ఒబిసిటీ. ఈరోజు పొద్దున్న కూడా ఛానల్లో ఒక ఆయన నాకు కూర్చొనే ఉంటాను, నాకు పైల్స్ ప్రాబ్లం ఉంది అటంట. సో మనం ఈ ఇంట్లో వచ్చి మెయిన్గా ఏం చేయాలంటే ఈ కుషన్ చైర్ అవాయిడ్ చేసే కావాలి. ప్రిఫరబుల్లీ ఫ్లోర్లో ఓ బెడ్షీట్ లేకంటే దూది పరుపు ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ థిక్గా దాన్ని చేసి ఓ దిండిలాగా చేసి దాంట్లో కూర్చోవచ్చు. లేదు అంటే కుర్చీ, ఆ కుర్చీ వచ్చి ఒక 20 years ముందే ఎస్చార్ ఉంటుండే ఒక వుడ్లో మన ప్లాస్టిక్లో ఓవెన్ చేసి ఉంటారు, దాంట్లో అంతాను హోల్స్ ఉండు, అట్టా చైర్లో కూర్చోవాలి. లేదంటే బ్యాంబూ చైర్ ఉంటుంది, దాంట్లో కూర్చోవాలి. సో చైర్ ఇట్లా మార్చేయాలి. నెక్స్ట్ ఏమంటే అన్ని కిటికీలు తీసేసి మన మస్కిటో నెట్ కొట్టేసి ప్రిఫరబుల్లీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టేయాలి. ఈ ఫ్యాన్ అండ్ ఏసీ హైలీ డేంజరస్. ఒబిసిటీకి మీరు ఫుడ్ కూడా కొంచెం మారలేదంటే కూడా ఈ ఫ్యాన్ బంద్ చేసినారంటే మీకు ఆటోమేటిక్గా ఈ ఒబిసిటీ తగ్గు. ఇది ఒకటి. ఇంకోటి ఏమంటే మేజర్ ప్రాబ్లం ఏమంటే ఈ 2-wheeler రైడింగ్, దట్టు పర్టికులర్లీ లేడీస్ 2-wheeler రైడింగ్, ఇది హైలీ అబ్జెక్షనబుల్. ఏంటంటే మనకుండే నవరంధ్రాల్లో కింద ఉండే 3 రంధ్రాలు ఎండిపోవు ఈ 2-wheelerలో ఎల్లంగా. ఇదేది మీరు బస్సులో వెళ్ళారంటే ట్రైన్లో వెళ్ళారంటే అప్పుడప్పుడు మీరు జరిగి మనం మార్చి కూర్చోవచ్చు. ఈవెన్ ఒక కాళ్ళు రంధ్రాన్ని కింద వేసి రంధ్రం వచ్చి డ్రై కాకుండా చూసుకోవచ్చు. దాని నుంచి ఈవెన్ ఆఫీసులు కూడా మీరు కుర్చీ మార్చేయండి, ఆ వుడెన్ పూసల్లాగుండు, ఆ పూసలు వేసి దాని మీద మన కాటన్ బెడ్షీట్ వేసి కూర్చోవచ్చు, లేదంటే కుర్చీ మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఏమిటంటే డ్రెస్. ఈ డ్రెస్ వచ్చి మన ఆర్మీ డిఫెన్స్ అన్ని డిఫెన్స్లో పోలీసులు ఏం చెప్తారంటే పైగా ఉండి 4వ బటన్, దట్ ఈస్ బొడ్డుకు పైగా ఒక 1 ఇంచ్ అక్కడనే మనం వచ్చి ప్యాంటో మన చుడిదారో లేదు శారీో కట్టాలి. ఏంటంటే ఈ బొడ్డు అనేది వచ్చి మన కడుపు స్టమక్, మన తినే భోజనం అంతా కడుపుకి వెళ్ళు, అక్కడి నుంచి అది డైజెస్ట్ అయిన తర్వాత మలంగా కన్వర్ట్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్ 18 feet, ఒక 4 feet ఏమో లార్జ్ ఇంటెస్టైన్, అక్కడ కొంచెం కొంచెంగా జరిగి వెళ్ళు. అప్పుడు మీరు ఆ బొడ్డు కింద అడుకడుపులా మన ఎలాస్టిక్ ఇన్నర్వేరో లేదు లెగ్గిన్సో జీన్సో వేశారటంటే ఆ పేగులు మలసంచినంత కంప్రెస్ చేసేసి, అప్పుడు ఏమిటంటే ఈ మూమెంట్ సరిగా కాదు. అప్పుడు పేగులు ఉండే మలం పేగులనే ఆగిపో, మలసంచులు ఉండే మలం వచ్చి మన మల ద్వారా ఎండిన దాని నుంచి అది బయట రాదు. ఒకరోజు 3 times మనం భోజనం తిన్నామంటే 3 times తక్కువ టాయిలెట్ రావాలి. అది లేకుండా ఫర్ ఎవ్రీ 20 kgకి 1 లీటర్ నీళ్లు తాగాలి. ఆ నీళ్ళు తాగడం వచ్చి దప్పి కొరకు కాదు, దప్పిగా ఓ పాయింట్ లేకుండా మన అన్ని ఇంటర్నల్ ఆర్గన్స్ అంతాను కూల్ చేసి సాఫ్ట్ చేసేసి మలరంధ్రం, మూత్రరంధ్రం, మెన్సురల్ రంధ్రం, సేమ్ వే పేగులు, దానికి పెరిస్టాలిక్ మూమెంట్ ఉంటారు. అదే సేమ్ వే ఇన్వాలంటరీ మసిల్స్ పని చేయాలంటే ఈ నీళ్ళు అవసరం. అది లేకుండా ఈ నీళ్ళు వచ్చి నెత్తురుతో కలిపి ఎంటైర్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది బాడీ ఆ నెత్తురు వెళ్ళాలంటే ఈ నీళ్ళు అవసరం. ది సేమ్ వే ఒక డ్రైనేజ్ ఉంది, ఆ డ్రైనేజీలో నీళ్ళు తక్కువ అంటే డ్రైనేజ్ చోక్ అయిపో, అట్టా మన నీళ్ళు తక్కువ తాగినామంటే మనకి ఈ ప్యూర్ బ్లడ్ ఆర్ ఇంప్యూర్ బ్లడ్ అక్కడక్కడ ఆగేటప్పుడు ఆ బ్లడ్లో ఉండే వేస్ట్ ఆ వెయిన్స్లాను ఆర్టరీస్లాను
అక్కడక్కడ తగులుకును ఓ పైపుల ఇంటర్నల్ పైపులు వచ్చి వేస్ట్ తగిలిగా అట్ట వచ్చి తగులుకును. అట్ట తగులుకుంటే మన బ్లడ్ పోయే పైపులు డయామీటర్ తక్కువైపోవు. అప్పుడు ఏమిటంటే బ్లడ్ ఫ్లో తక్కువైపోవు. హార్ట్ ప్రాబ్లం వచ్చు, ఆయనకి స్టంట్ మారవాలి, లేదంటే బైపాస్ సర్జరీ చేయాలంటే వచ్చేసి. అట్ట మెయిన్గా వచ్చి మీరు చేయాల్సింది ఏమంటే బొడ్డుకు పైగా ఓ 2 ఇంచెస్ పైకినే వేయాలి. మన భోజనం చేసేది ఆరోగ్యంగా బతకడానికి, శరీరాన్ని పాడు చేయడానికి కాదు. ది సేమ్ వే మన డ్రెస్ చేయడం వచ్చి క్లైమేటిక్ కండిషన్ల నుంచి మనల్ని కాపాడేదానికే కానీ మనం వచ్చి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వెళ్ళలే. దాని నుంచి ప్రిఫరబుల్లీ మీరు మై బాడీ ఐ కెన్ మేక్ ఇట్ అసెట్ ఆర్ ఐ కెన్ మేక్ ఇట్ లయబిలిటీ. నా బాడీని నా ప్రాపర్టీగానే చేయొచ్చు, దాన్ని అప్పులుగా చేయొచ్చు. ప్రాపర్టీ అంటే మన బాధలే, అప్పులు ఉంటే మన డాక్టర్కో మెడికల్ షాప్కో సచ్చే వరకు డబ్బులు ఇచ్చుకునే ఉండాలి. ఓకే, డబ్బులు ఇస్తాం, సంపాదిస్తున్నాం, డబ్బులు ఇస్తాం. అయితే మీ బాధలను, మీ పెయిన్ను, మీ నొప్పిని, మీ రోగాలు జబ్బులను మీ వైఫ్కో మీ హస్బెండ్కో మీ బిడ్డలకో పంచిపెట్టేదానికి అవుతుందా? కాదు. అప్పుడు ఎంతనో లివింగ్ బీయింగ్ ఉన్నది, మన పచ్చిలు, మన ఈవెన్ స్ట్రీట్ డాగ్, ఇదంతా ఎక్కడ షుగర్ ఉన్నది, ఎక్కడ డయాబెటిక్ ఉన్నది, ఎక్కడ ఒబీస్ ఉన్నది. ఇంట్లుండే కుక్క ఒబీస్గా ఉండు, అంటే దానికి భోజనం ఎక్కువ, పని తక్కువ. అట మీరు చేయాల్సింది ఏమిటి, ఒబిసిటీ తక్కువ చేయడానికి మొదట్లో భోజనాన్ని మార్చుకోండి. నెంబర్ 2, ఇంట్లో ఆఫీస్లో కుర్చీ మార్చుకోండి. 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అవాయిడ్ చేయండి. అట్లా అవాయిడ్ చేసేదని కాదు అటంటే నేను చెప్పినట్టు ఆ పూసలో లేదు వైర్ ఓవెన్ సీటో వేసుకోండి. నెక్స్ట్ ఏమంటే టైట్ డ్రెస్ వేయొద్దు. దానికి నెక్స్ట్ ఏమంటే ఆర్టిఫిషియల్ మేడ్ ఫైబర్ క్లాత్, పాలిస్టర్ శారీ, పాలిస్టర్ షర్ట్, పాలిస్టర్ ప్యాంట్ వేయకుండా వేడిని బయట పంపించే అట్మాస్ఫియర్కి ట్రాన్స్ఫర్ చేసే కాటన్గా వేయండి. మనం చదివింది ఏమి, సమ్మర్లో కాటన్, వింటర్లో ఉల్లు. మనకు ఎప్పుడూ వింటర్ లేదు, ఎప్పుడునే సమ్మరే. దాని నుంచి ప్రిఫరబుల్లీ కాటన్ క్లాత్ ఆర్ హ్యాండ్లూమ్ క్లాత్కి వెళ్ళండి. అది కూడా ప్రిఫరబుల్లీ లైట్ కలర్ ఆర్ వైట్ కలర్ వేసుకోండి. అప్పుడు ఏమంటే మన అంబ్రెల్లా సమ్మర్లో వైట్ క్లాత్ అంబ్రెల్లా పైకి ఉంటే మనకు వచ్చి వేడి తగిలించదు. అట్లా వైట్ క్లాత్ వేస్తుంటే సమ్మర్లో మనకు ఎండ వచ్చి తగలదు. అదేది కలర్ క్లాత్ వేస్తుంటే మనకు ఎండ తగలదు. ఇట్లా మీరు ఈ మూడింటిని మార్చుకోండి. నెక్స్ట్ ఏమిటంటే క్యూర్. ఈ క్యూర్కి ఒకటి 3 feet డయామీటర్, 1 foot ఆర్ 1.5 feet హైట్లో ప్లాస్టిక్ టబ్బు తీసి దాన్ని గోడ అంచుల వేసుకొని దానిలో ఫ్రీ డ్రెస్, టైట్ లేని డ్రెస్ వేసుకొని దానిలో కూర్చొని నార్మల్ వాటర్ నింపుకోండి, ఫిల్ చేసేయండి. ఫిల్ చేసేసి మీరు ఎప్పుడప్పుడు ఇంట్లో కూర్చోవాలంటే అనుకుంటారో అప్పుడంతా కుర్చీలు అవాయిడ్ చేసేసి దీనిలో కూర్చోండి. దీనిలో కూర్చున్నారంటే కింద ఉండే 3 రంధ్రాలు మీకు సాఫ్ట్ అయిపో. అప్పుడు వేస్ట్ వచ్చి మన శరీరంలో స్టాక్ ఉండదు, అది బయట వెళ్ళిపో. నెంబర్ 2 ఏమంటే మీరు లోవర్ అబ్డమన్ అంతాను ప్రెస్ చేయండి. ఇప్పుడు నిన్న కూడా ఒక ఇంపార్టెంట్ పిఎంసీలు ఉండే విఐపి చెప్పారు, మొన్న ఈ టబ్బు తెచ్చారంట, మొన్న కూర్చున్నారంట, మొన్న నైట్ అన్డిస్టర్బ్డ్ స్లీప్, ఒక డ్రీమ్ ల్యాండ్, ఒక నిద్ర తగిలింది అట్టని చెప్పారు. అట్టా దీనిలో కూర్చున్నారంటే ఎంటైర్ బాడీ కూల్ అయిపో. ఎట్టా అటంటే మన బ్లడ్ టెంపరేచర్ 98.4 ఫారెన్హీట్, లేదంటే 37 degrees సెంటిగ్రేడ్. ఈ వాటర్ టెంపరేచర్ వచ్చి 32 degrees సెంటిగ్రేడ్. అప్పుడు ఏమింటే తల్లుండే వేడెంత కింద వచ్చేసి, కాళ్ళు ఉండే వేడెంత ఈ టబ్బుకి వచ్చేసి, అప్పుడు ఎంటైర్ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ జరుగు. అట్లా ఈ టబ్బులు కూర్చోంటే మీకు మంచి లాభం తగులు. ఇది లేకుండా మన బఫెల్లో ఓ చెరువులు ఉండే బఫెల్లోను మనం బయట తీసేదాన్ని కాదు. అది ఏమవ్వటంటే బఫెల్లో చెరువులు ఉండే బఫెల్లో వచ్చి మిల్క్ ఎక్కువ ఇచ్చు. ఎట్టా ఇచ్చేటంటే ఎల్డిఎల్ ఫ్యాట్ వచ్చి మిల్క్గా కన్వర్ట్ అవ్వు. అట నా ప్రాక్టికల్గా చూశాను, మీకు తెలుసు. స్విమ్మింగ్ పూల్లో రివర్లో స్నానం చేస్తే బాగా ఆకలేవు. అంటే ఏమింటే మన ఎల్డిఎల్ ఫ్యాట్ అంతా వాటర్కి ట్రాన్స్ఫర్ అయిపో. అట
డైజెస్ట్ కాని భోజనం అంతాను బాగా డైజెస్ట్ అయిపో. దట్ ఈస్ డైజెషన్ అంటే ఏమి అంటే మన తినే భోజనం వేడిగా అట్మాస్ఫియర్కి ట్రాన్స్ఫర్ కావాలి. అప్పుడు అట్మాస్ఫియర్ టెంపరేచర్ వచ్చి డే టైంలో 40, 42, 43, 44 కూడా ఉండు. అప్పుడు మీరు టబ్బులు పడుకున్నారంటే టబ్బు టెంపరేచర్, వాటర్ టెంపరేచర్ వచ్చి 32, మన బ్లడ్ టెంపరేచర్ వచ్చి 37. ఈ 5 డిగ్రీ డిఫరెన్స్లో మన భోజనం డైజెస్ట్ అయ్యేది లేకుండా ఎల్డిఎల్ ఫ్యాట్ వేడిగా ట్రాన్స్ఫర్ అయ్యి ఆ వాటర్కి వెళ్ళిపో. ఇట్లా ఈ టబ్ బాత్ తీసుకునేది చాలా మంచిది. ఎవరెవరికి పాసిబిలిటీస్ ఉందో ఎప్పుడెప్పుడు టైం దొరికినో అప్పుడంతా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళండి, లేదంటే రివర్ బాత్ తీసుకోండి. ఇది లేదు అంటే మీరు చేయాల్సింది ఏమంటే షవర్ బాత్. ఈ షవర్ బాత్ చేసి ఒక 10 to 15 మినిట్స్ షవర్ బాత్ చేసి బాడీని కూల్ చేశారటంటే ఆటోమేటిక్గా మీకు వెయిట్ డైలీ 30 to 60 grams తక్కువవు. ఇట మనం ఇది లేకుండా మడ్ బాత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నా ప్రోగ్రాంలో చెప్పాను, పుట్ట మట్టి అది వచ్చి సెదిల్ పుట్ట, పాము పుట్ట కాదు. నెంబర్ 2 చెరువు మట్టి. నెంబర్ 3 బెంటనైట్, కెమికల్ షాపులో తగులు, మీరు అమెజాన్లో చూడొచ్చు. ఇది మూడిట్లో ఏదో ఒకటి తీసి గంధం మార కలుపుకొని తల్ల నుంచి పాదం వరకు పూసుకొని ఒక 30 to 40 మినిట్స్ ప్రిఫరబ్లీ అండర్ ది సన్, ఎండలో కూర్చోవాలి. అట ఛాన్స్ తగలిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పడిన కింద ఓల్డ్ న్యూస్ పేపర్ పరిచేయండి, దాని మీద కూర్చొని ఈ మడ్ అప్లై చేయండి. ఒక 30-40 మినిట్స్లో బాగా ఎండిన తర్వాత ఆ మట్టిని బాగా తుడిసి ఆ పేపర్లు వేసేయండి. లేదంటే మీ బాత్రూమ్ డ్రైనేజ్ వచ్చి చోక్ అయిపో. బాగా తుడిచి కింద వేసేసి లైట్గా ఒక తేమ బట్ట తీసి మట్టిని అంతా బాగా తుడిసేసి దాని తర్వాత బాత్రూమ్ వెళ్ళి స్నానం చేసుకోండి. ఇట్లా చేసుకున్నారంటే ఏమంటే ఈ మడ్ బాత్ లాభాలు ప్రోగ్రాంలో చెప్పాను. బాగా శరీరం కూల్ అవ్వు, ఎల్డిఎల్ ఫ్యాట్ ఖాళీ అయిపో, స్వెట్ గ్లాండ్స్ ఓపెన్ అయిపో, బ్లడ్ సర్క్యులేషన్ బాగా తరిగి అక్కడక్కడ బ్లాక్ అంతా రిమూవ్ అయిపో. అట టోటల్ లాభం తగులు. ఇది లేకుండా మన తల్ల హెయిర్ ఫాలింగ్ ఆగు, డాండ్రూఫ్ వెళ్ళిపో, సేమ్ వే పింపుల్స్ ఇదంతా ఉంటే వెళ్ళిపో, ఆ పింపుల్స్ మార్క్ కూడా క్యూర్ అయిపో. అది లేకుండా మీ ఒరిజినల్ కలర్, మీరు పుట్టినప్పుడు ఓ 10 years వరకు ఏ స్కిన్ కలర్ ఉండనో ఆ కలర్ అటైన్ చేసేయచ్చు. ఇది లేకుండా మనకు డయాబెటిక్ వాళ్ళకు డయాబెటిక్ బాగా తగ్గేసి, అది లేకుండా కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకు యూరిన్ ఫ్రీ వెళ్ళు, అంటే కడుపు పెద్దది ఉండే వాళ్ళకు కడుపు ప్రాబ్లం సాల్వ్ అయిపో. బ్రెస్ట్లో ట్యూమర్ ఉంటే బ్రెస్ట్ ట్యూమర్ క్యూర్ అయిపో. ఇట టోటల్ అబిసిటీకి మెయిన్ రీజన్ ఖానా, కపడా, మకాన్. సో భోజనాన్ని మార్చుకోవాలి, మన డ్రెస్ మార్చుకోవాలి, ఇంట్లో ఆఫీస్లో కుర్చీ అంతా మార్చుకొని ఫ్యాన్ అంతా కొంచెం బంద్ చేసి ఎక్స్టర్నల్ ఎయిర్ బయట మన మీద తాగే మార్గం ఉండాలి. మెయిన్ వచ్చి సన్నుకి ఎక్స్పోజర్ కావాలి, 1 hour or 2 hours సన్నుకి ఎక్స్పోజర్ కావాలి. సేమ్ వే వాకింగ్ చేసేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దయచేసి మీరు టైట్ డ్రెస్, ఈ పాలిస్టర్ డ్రెస్ వేసుకోవద్దండి. మినిమం డ్రెస్. ఎక్సర్సైజ్ ఆర్ మన వాకింగ్ లాభం ఏమిటంటే మన బాడీలో ఉండే టెంపరేచర్ అట్మాస్ఫియర్కి వెళ్ళాలి. మీరు కంప్లీట్ క్లోజ్ చేసేసారంటే అది తలబట్ట ఆ హీట్ బయట వెళ్ళు, అప్పుడు బ్రెయిన్లో ఉండే నీళ్ళంతా బయట పడుచు, బ్రెయిన్ డ్రైన్ అయిపో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రి స్వామి గారికి. మీరు ఆరోగ్యమే మహాభాగ్యం గురించి ఇంకా చిల ఎపిసోడ్ తీసుకోబోతున్నాము. మీది వాచ్ చేసేది వినేది కాదు, ఇదంతా వచ్చి ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు ఎవరు మార్చేదని కాదు, వాళ్ళ వరకు మార్చుకోవాలి. బాగా బతకాలంటే ప్రాక్టీస్ చేసి చూడండి. న్యూట్రిషన్ ఈజ్ మెడిసిన్, మెడిసిన్ ఈజ్ న్యూట్రిషన్, ఫుడ్ ఈజ్ మెడిసిన్, మెడిసిన్ ఈజ్ ఫుడ్. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్.